హాయ్ అండి, మనము ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. మనము చికెన్ దమ్ బిర్యానీకి కిలోన్నర చికెన్ తీసుకున్నామండి. శుభ్రంగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఒక స్టారు, 2 చెక్క, ఒక 3 ఆలుకాయలు, 4 ఈ లవంగాలు, 4 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు కొంచెం, ఆనియన్ వేపి పెట్టుకున్నామండి. బ్రౌన్ ఆనియన్స్ ఒక 4 తీసుకొని సన్నగా కోసి ఫ్రై చేసి పెట్టుకున్నాం. గరం మసాలా ముందుగా వేపి పెట్టుకున్నామండి. అన్నీ హోల్ గరం మసాలా వేపి ముందు ఫ్రై చేసి పెట్టుకుని పొడి కొట్టుకున్నాం. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 ప్యాకెట్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 ప్యాకెట్ కారము, ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకుందామండి. 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్లు ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ అండి. అప్పుడప్పుడు నూరు వేసుకోవాలి, బాగుంటుంది. అన్ని కొలతలతో చూపిస్తున్నాము. పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవి ఒక 2 టీ స్పూన్లు నెయ్యి అండి. 4 పచ్చిమిరపకాయలు మధ్య చీల్చుకొని వేసుకోవాలండి. మంచిగా కలిపి పెట్టుకోవాలి. మనం ముందుగా వేపి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేపాం కదండి, ఆ ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కలుపుతాం. ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. పెరుగు ఒక 2 టీ స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. మంచి పెరుగు తీసుకోవాలి. పెరుగు వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాము. ఇది ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. 1 గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టాలి. మనం 1.5 కిలో కూర అనుకున్నాం కదండి, 1.5 కిలో రైస్ తీసుకున్నాము, బాస్మతి రైస్. వీటిని మంచిగా కడిగి పక్కన పెట్టుకుందాం. పెట్టి ఆయిల్ పోసుకున్నామండి. బిర్యానీ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. బిర్యానీ ఆకులు 2 చెక్క, 1 స్టారు, 4 ఆలుకాయలు, ఒక 5-6 లవంగాలు, మరాఠీ మొగ్గ, కొంచెం జాపత్రి, జాజరి, ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. 4 పచ్చిమిరపకాయలు, మధ్య కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం చిల్లిపాయ పేస్ట్, పచ్చి వాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా కలిపి పెట్టుకున్నది కూర దీన్ని వేసుకున్నామండి. మనం ఇది మంచిగా కలుపుకోవాలండి. మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో అడుగంటు కాకుండా కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఉప్పు, కారం అవన్నీ ఇప్పుడే చూసుకోవాలండి. ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. అనుకున్నా 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు కలిపి పెట్టుకున్నామండి. కలుపుకున్నాము మంచిగా. మనము బియ్యానికి ఎసురు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఎసుట్లో మనము టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, రైస్కి పట్టాలి కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, యాలకులు, చెక్క, 6 లవంగాలు, స్పూన్ షాజీరా, 4 పచ్చిమిరపకాయలు మధ్యకి సీల్ చేసుకోవాలండి. కొత్తిమీర, 2 టీ స్పూన్లు నూనె వేసుకున్నామండి. నిమ్మకాయ పిండుదామండి. రైస్ బాగుంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది నిమ్మకాయ పిండితే. ఇవన్నీ మంచిగా మరగాలండి నీళ్ళు. ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడే ఉప్పు సరిపోలేదండి, ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి నీళ్ళలో. నీళ్ళు బాగా
ఉప్పు కసి మన సముద్రం నీళ్ళు ఎట్లా ఉంటాయి అట్లా ఉండాలి. ఇక్కడ పక్కన కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోండి. మనం మూసేసి నీళ్ళు మరిగించుకున్నాం. మనకి నీళ్ళు కూడా మరిగిపోయినాయండి. నీళ్ళు మరిగినాయండి. ముందుగా మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, రైస్ ఎసుట్లో వేసుకున్నాం పెట్టుకున్నామండి. మనకి రైస్ ఉడుకుతుందండి. మూత తీసుకుంటాం. ఒకసారి ఇట్లా కలివేసుకోవాలి. ఎక్కువ కలివేసుకున్నామంటే రైస్ అనేది విరిగిపోతుంది. 50% మాత్రమే ఉడకాలి. రైస్ అనేది ఉడికింది. ఇట్లా ఉండాలి రైస్. ఇట్లా మనం పొట్టుకుంటే ఇట్లా మజ్జికి ఇట్లా కావాలి. దమ్ముకు వేసుకోవటానికి ఒక గిన్నె తీసుకోవాలండి. పెద్ద గిన్నె తీసుకోవాలి. అడుగును కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఈ రైస్ని ఇట్లా వేసుకోవాలండి. ఇప్పుడు మనకు ముందుగా ఒక పక్క రైస్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇట్లాగా వేసుకోవాలి. ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలా రైస్ ఈ విధంగా లేరుగా వేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర మనకి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వేసుకోవాలి. పైన ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసుకుందామండి, కలర్ కోసం. మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంట హైలో పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. మనం ఏదైతే వేడి నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళు గిన్నె దీని మీద పెట్టుకుందాం బొరుగుకి. 10 నిమిషాలు మంట పెద్దగా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కిందకి దింపి పెట్టుకోవాలి. పెనం పెట్టుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది, అడుగు అంటుకునిద్ది అన్నమాట. మనం మూత తీసి చూద్దామండి. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉండాలి. మనము ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా చాలా బాగా వచ్చింది. కానీ ఈ వాతావరణం బయట చల్లగా ఉంది. మేము వేడిగా బిర్యానీ చేసాం. చూడండి ఎంత పొడిలాడుతా ఎంత బాగుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. అన్ని కొలతలతో చూపించాము. మీకు గనక ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.